Premium triplex villas at Kollur, APR Projects. కానీ ప్రాంతీయ పార్టీలకి ప్రాణం పోసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ గారే. ఒక ప్రాంతీయ పార్టీ అంటే ఇలా ఉంటుందా, ఇలా జనం ఆదరిస్తారా, ఇలా కూడా గెలవచ్చా, ఇలా కూడా మనం మన గవర్నెన్స్ చూపించవచ్చా అనేది దానికి ప్రాణం పోసింది వ్యక్తి అంటే ఎన్టీఆర్ గారు అని చెప్పొచ్చు. ఏమనిపించింది సార్ యాజ్ ఎ హీరోగా చూసారు అప్పటి వరకు మామ్ గారిని, అండ్ జనంలో రెస్పాన్స్ అది వేరేగా ఉండొచ్చు, అది వేరు. బట్ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన తర్వాత విత్ ఇన్ 8 to 9 months లో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. చాలా చాలా కష్టం. క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడమే కష్టం. డబ్బు లేనిది రాజకీయం లేదు ఆ రోజుల్లో. ఎలా అనిపించింది మీకు ఆ జనంలో ఆయన తిరిగినప్పుడు లేకపోతే మీరు తిరిగినప్పుడు? కొంత రాజకీయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వ్యవస్థ అనేటటువంటిది మారాల్సినటువంటి అవసరం ఉన్నది అని ప్రజానీకం యొక్క అభిప్రాయం. ఓకే, ఇటువంటి వ్యవస్థ కాదు, దీనికంటే కూడా ఆదర్శమైనటువంటి వ్యవస్థ ఉండాలి అనేటటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం. దానికి అనుగుణంగా ఒక పర్సనాలిటీగా ఉన్నటువంటి ఒక నాయకుడు బయటకు వచ్చి తనకు ఉన్నటువంటి ఆ రోజు హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టు, బాగా పాపులర్గా ఉన్నటువంటి ఆర్టిస్టు వదులుకుని వచ్చాడు. ఆ త్యాగం అనేటటువంటిది మనిషి. నేను పార్టీ పెట్టినటువంటి 29 మార్చిన అయితే 11th April ఫస్ట్ సభ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో అయింది. ఆ రోజు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే లచ్చన్న గారు వాళ్ళంతా అపోజిషన్ వాళ్ళంతా రామారావు గారిని పిలిస్తే రామారావు గారు బయలుదేరి రాత్రిపూట 10 గంటలకి పాండురంగారావు గారు అని ఒక అడ్వకేట్ ఆ ఇంట్లో పెట్టారు సమావేశం. అక్కడికి వెళ్ళడానికి బయలుదేరితే నేను ఆయన్ని రామకృష్ణ ఇన్స్టిట్యూట్స్లో పైన ఉండేది రూము. ఆ రూమ్లో నేను కూడా ఉన్నాను. రాత్రి 9:30, 10 అయింది. తలుపు తీస్తే తలుపు మళ్ళీ వేసాను. నేను వేసి ఆపి చెప్పాను నేను ఆయనకి. ఏంటనంటే మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు కదా, వాళ్ళు మన అలయన్స్ అడుగుతారు, ఎందుకంటే నిన్న మీటింగ్లో విపరీతంగా జనం వచ్చేసారు, మీరు అందువల్ల వాళ్ళ ఉనికి పోతుందేమోనని వాళ్ళు మిమ్మల్ని అలయన్స్ అడుగుతారు. అలయన్స్ మనకు వద్దండి, ఇది ఎప్పుడు 12వ రోజు పార్టీ పెట్టిన తర్వాత మనం ఇండిపెండెంట్గా మనం కనుక మీరు కనుక పార్టీ ఇట్లానే వెళ్ళిపోతే మనం గెలుస్తున్నాము ఈ పార్టీ అని 11వ రోజు 13వ రోజు నేను చెప్పాను. ఎట్లా చెప్తామని అడిగాడు. అప్పుడే అడిగాడు నన్ను. అడిగితే నేను కూడా జీప్లో ఉన్నాను. ఆ రోజు ఊరేగింపు జీప్లో ఉన్నాను. నేను నిజాం కాలేజీకి వెళ్ళేటప్పుడు జీప్లో నేను కూడా ఉన్నాను కదా. నేను ప్రజలు గోళ్ళ మీద, చెట్ల మీద, ఇళ్ళ మీద జనం విపరీతంగా ఎక్కడ పడినా ఇసుక వేస్తే రాలన్నటువంటి జనం వాళ్ళ కళ్ళల్లో చూశానండి. వాళ్ళ కళ్ళు చెప్పి నాకేం చెప్పాను, ఇంతకంటే మిమ్మల్ని గెలిపించడానికి మేము ఉన్నాము అని కళ్ళు చెప్పినాయండి నాకు. అందువల్ల మీరు గెలుస్తారు. 12 రామారావు గారు పెట్టి ఇందిరాగాంధీ మీద పోటీ చేసి గెలుస్తాము అనేటటువంటి ఆలోచన ఎంత ఉందో ఆయన నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అనిపించింది అని చెప్తున్నాను. తర్వాత శ్రీనారాయణ గారిని రిటైర్డ్ టీచర్ ప్రిన్సిపల్ పొన్నూరు, ఆయన 3వ రోజు ఆ సభకు వచ్చాడు. అప్పుడు బ్యాడ్జ్లు మేమే అమ్మాము యాక్చువల్గా, పెద్ద కదిలిరా అని చెప్పు, లేకపోతే ఎన్టీ రామారావు గారి బ్యాడ్జెస్, స్టీల్ బ్యాడ్జెస్ అవి ఉన్న ఆ బ్యాడ్జ్ ఉంటే ఇప్పటికీ వాడు ఆ మొదటి రోజు ఉన్నట్టు లెక్క. ఇప్పటికీ చాలా మంది దగ్గర ఉంటాయి స్టీల్ బ్యాడ్జ్. అవన్నీ పెట్టించి నేనే 20 మందిని కుర్రాళ్ళు పెట్టించి స్టీల్ బ్యాడ్జ్ అవి పెట్టుకుని వచ్చాడు. వచ్చి రామారావు గారి దగ్గర ఇట్లా కూర్చున్నాడు. పున్నూరు నుంచి శ్రీమన్నారాయణ ఆయన పేరు. ఏంటనంటే, సార్ నేను 2 రోజులు అయింది మానాడు కాదు మీటింగ్కి వచ్చాను. నేను బస్సు ఎక్కితే ఈ బ్యాడ్జ్ పెట్టుకుని బస్సులో నాకు సీట్ ఇస్తున్నారు సార్ కూర్చోమని. లెగిసి కాఫీ హోటల్కి వెళ్తే అక్కడ కాఫీ సర్వర్స్ వాళ్ళు ముందు నాకు సర్వ్ చేసి ఏం కావాలి సార్ మర్యాద చూస్తున్నారు సార్ అని ఆయన చెప్తా ఉంటే దట్ ఈస్ రియాక్షన్. ఓకే, అప్పుడు ఇంత మీడియా లేదు, ఏం లేదు, కళ్ళతో చూసిందే నిజం. ఆయన పర్సనాలిటీ అంతే కదా పర్సనాలిటీ. ఓకే, మీరు ఈనాడు అనేటటువంటిది ఒకటి ఉంది. అయినా కానీ ఏదైనా కూడా రామారావు గారు వచ్చి పార్టీ పెట్టారంటే మీడియా, ఏ మీడియా అప్పుడు ఉన్నట్టు 4 పేపర్లు వేయాలి తప్పదు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.